హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మష్రూమ్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. బిగినర్స్కి అయితే ఈజీగా అర్థమవుతుంది. స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టి బౌల్ వేడయ్యాక ఆయిల్ వేయాలి. ఆయిల్ ఇక్కడ నేను ఒక 4 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి వేయాలి. పచ్చిమిర్చి ఆనియన్ కంటే ముందే వేస్తే మనకు ఆయిల్లో మంచిగా ఫ్రై అవుతాయి. తర్వాత ఆనియన్, ఇక్కడ నేను ఒకటి లార్జ్ ఆనియన్ చిన్న చిన్నగా కట్ చేసి తీసుకున్నాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఉంచి అందులో పసుపు, కారం, ఇక్కడ నేను ఆల్రెడీ చిల్లీస్ యాడ్ చేశాను కాబట్టి కొంచెమే చిల్లీ పౌడర్ యాడ్ చేశాను. టేస్ట్ అయితే బాగుంటుంది. పసుపు, చిల్లీ పౌడర్, మసాలా యాడ్ చేసి కలుపుకోవాలి. ఇక్కడ ముందుగా మష్రూమ్స్ని కొంచెం సాల్ట్ హాట్ వాటర్లో పెట్టి క్లీన్ చేసేసుకోవాలి. తర్వాత మళ్ళీ వాటర్తో వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని కూడా యాడ్ చేశాను. మష్రూమ్స్ కర్రీ అయితే లంచ్ బాక్స్లోకైనా పిల్లలు చాలా ఇష్టంగా తినే కర్రీస్లో అయితే మష్రూమ్ కర్రీ ఒకటి చాలా ఇష్టంగా తింటారు. ఇక్కడ మష్రూమ్స్ కూడా యాడ్ చేసి కలుపుకొని ఒక 3 మినిట్స్ తర్వాత సాల్ట్ యాడ్ చేసుకొని ఒక 1 కప్ ఆఫ్ చిన్న కప్ ఆఫ్ టమాటో రసం అయితే యాడ్ చేశాను. సాల్ట్, టమాటో రసం కలిసేలాగా మష్రూమ్స్కి కలుపుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మష్రూమ్స్ కర్రీలోకి మష్రూమ్స్తో పాటు కాంబినేషన్గా అయితే ఇందులో ఆలు కూడా యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. పిల్లలు ఇష్టంగా తింటారు మష్రూమ్ కర్రీని. హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట. ఇక్కడ మనకి పైన టమాటా సూప్ అంతా మష్రూమ్కి మంచిగా కలిసింది కదా. ఇందులో ఒక 1 కప్ ఆఫ్ హాట్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఈ వాటర్ అంతా కూడా మనకి దగ్గరికి వచ్చేంత వరకు ఉంచి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. వాటర్ అంతా కూడా బాయిల్ అవుతుంది కదా. వాటర్ దగ్గరకు వచ్చేంతసేపు ఉంచి కొరియాండర్ అయితే చిన్నగా కట్ చేసి పెట్టుకొని యాడ్ చేసుకోవాలి. కొరియాండర్ యాడ్ చేశాక ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చపాతీలోకి, అన్నంలోకి అయితే సూపర్గా ఉంటుంది. ట్రై చేసి కమెంట్లో చెప్పండి ఎలా వచ్చిందో. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చితే లైక్ చేయడం, కమెంట్ చేయడం మర్చిపోవద్దు. వేడి వేడి మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.